ఎంతో కాలంగా దాగి ఉన్న గతం ఒక్కసారిగా శివన్నారాయణ ఇంటి గడప తొక్కింది. ఎవరూ ఊహించని విధంగా కార్తీక్ స్వయంగా తన శత్రువునే ఇంటికి తీసుకురావటంతో కథ మలుపు తిరిగింది. సుమిత్ర పుట్టింటి మూలాలు, మరుగున పడిపోయిన తండ్రి కూతుళ్ల అనుబంధం మరియు పాత పగలు వెలుగులోకి రావటంతో ఈ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. సుమిత్ర తన తండ్రిని చూసి ఎమోషనల్ అవ్వటం ఒకెత్తైతే, శివన్నారాయణ పౌరుషం ముందు దక్షిణామూర్తి సవాలు మరో ఎత్తు. అసలేం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. శివన్నారాయణ ఇంటికి దీప, కార్తీక్లు వెళ్లేసరికి ఓ పెద్దాయన గేటు బయట చూస్తూ ఉంటాడు. నీకు ఆయన తెలుసా అని పెద్దాయన అడగ్గా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో నాకు పరిచయం ఉందని చెబుతాడు కార్తీక్. అందరి గురించి చెబుతున్నావు కానీ సీతమ్మ గురించి చెప్పటం లేదని అడుగుతాడు పెద్దాయన. ఆవిడ నిజంగా సీతమ్మేనని అంటాడు కార్తీక్. నేనే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తానని కార్తీక్ వస్తుండగా పెద్దాయనతో కలిసి వస్తున్న కార్తీక్ని చూసిన పారిజాతం షాక్ అవుతుంది. అతనిని దక్షిణామూర్తి అని గుర్తుపట్టి ఇతను ముసలోడికి ఎదురుపడితే రక్తపాతమేనని భయపడుతుంది. ఆయన లోపలికి రాకుండా ఆపాలని పరిగెత్తుకుంటూ వస్తూ శివన్నారాయణను ఢీకొడుతుంది పారిజాతం. ఇంతలో నీకొక సర్ప్రైజ్ తీసుకొచ్చానని కార్తీక్ చెబుతాడు. దక్షిణామూర్తిని చూడగానే శివన్నారాయణ రగిలిపోతాడు. ఇతను నా స్నేహితుడు కాదు, నా శత్రువు అని కోప్పడతాడు. పరిచయం చేయటానికి కూడా పనికిరాని బంధువు, బయటికి నడువు అంటూ సీరియస్ అవుతాడు. నేనొచ్చింది నీకోసం కాదని దక్షిణామూర్తి చెబుతూ ఉండగా, నీకు సంబంధించిన వాళ్ళు ఈ ఇంట్లో లేరని అంటాడు శివన్నారాయణ. ఎవరో ఏంటో తెలియకుండా పెద్దాయనని లోపలికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవకి కారణమయ్యావని కార్తీక్ పై ఫైర్ అవుతుంది దీప. ఇంతలో లోపలికి వచ్చిన సుమిత్ర దక్షిణామూర్తిని చూడగానే హారతి పళ్ళెం కింద పడేస్తుంది. బాగున్నావా అని సుమిత్రను దక్షిణామూర్తి అడగ్గా, బాగున్నావా కాదు, బతికున్నావా అని అడగండి అని అంటుంది సుమిత్ర. నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత నీకు లేదని చెబుతుంది. నాకు అర్హత ఉంది, ఎందుకంటే నేను నీకు తండ్రిని అంటాడు దక్షిణామూర్తి. ఆ మాటలు వినగానే జ్యోత్స్న, దీప, కార్తీక్లు షాక్ అవుతారు. పేరు పెట్టిన తండ్రికి కూతురిని పేరు పెట్టి పిలిచే అధికారం ఉండదా అని అడుగుతాడు దక్షిణామూర్తి. నా కూతురు చచ్చిపోయిందని నెత్తిమీద నీళ్లు పోసుకున్నప్పుడు ఎక్కడికి పోయింది ఆ అధికారం? బతికున్న కూతురికి కర్మకాండలు జరిపినప్పుడు ఎక్కడ చచ్చింది నీ మమకారం అని శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నీ ఇంటి గుమ్మంలో నిలబడ్డానని నిందలన్నీ నా మీద వేయొద్దని అంటాడు దక్షిణామూర్తి. నీ నట్టింటిలో నిలబడినా నేను ఇలాగే మాట్లాడతానని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. నా జీవితంలో ఎదురైన చెడు సంఘటనల వెనక ఒక శిలా శాసనం ఉంది. దాని మీద గతంలో గాయాలు రక్తంతో రాయబడి ఉన్నాయని శివన్నారాయణ చెప్పటంతో కార్తీక్, దీప, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నాకేదో ఆరోగ్య సమస్య వచ్చి నా పేరు నేను మర్చిపోవచ్చు, కానీ నీ పేరు మాత్రం మర్చిపోనని అంటాడు శివన్నారాయణ. నువ్వేదో ఉత్తముడివి అని మురిసిపోవద్దని వార్నింగ్ ఇస్తాడు దక్షిణామూర్తి. మన కుటుంబాలు విడిపోవటానికి కారణం నువ్వేనని అంటాడు దక్షిణామూర్తి. అతని మీద చేయి ఎత్తబోతుండగా తండ్రిని దశరథ అడ్డుకుంటాడు. మీకు దండం పెడతాను, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెబుతాడు దశరథ. అల్లుడు అని దక్షిణామూర్తి పిలవబోతుండగా, నువ్వు నాకు తండ్రివి అయితేనే కదా నా భర్తని అల్లుడు అని పిలవటానికి అని అంటుంది సుమిత్ర. నా తండ్రి చచ్చిపోయాడు, నువ్వు కూతురిని చంపేసుకున్న రోజునే నా తండ్రిని నేను చంపేసుకున్నానని అంటుంది సుమిత్ర. నా భర్తను నా కళ్ళ ముందే అవమానిస్తే నేను క్షమించలేనని తేల్చి చెబుతుంది సుమిత్ర. దానికి నీ భర్తే కారణమని అంటాడు దక్షిణామూర్తి. కొన్నేళ్ల క్రితం జరిగిన పాత గొడవలకి తిరిగి ప్రాణం పోయొద్దని అంటాడు దశరథ. మేమింకా మనుషుల్లాగే ఉన్నాం, నీలా మారిపోయామని ఆశతో వచ్చావా అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. మన ఊరి శ్మశానంలో నువ్వు నా కోసం కట్టిన సమాధిలో నీ కూతురు నిద్రపోతుందని సుమిత్ర చెప్పటంతో దక్షిణామూర్తి కుమిలిపోతాడు. సుమిత్ర ఈ శివన్నారాయణ కోడలు, మామగారి పౌరుషానికి ఏమాత్రం తీసిపోదని అంటాడు శివన్నారాయణ. నీ కోడలి ఒంట్లో ఉన్నది ఈ దక్షిణామూర్తి రక్తం, అది పౌరుషంగా ఉండక తల దించుకోదని చెబుతాడు దక్షిణామూర్తి. వయసుతో వచ్చిన పెద్దరికం వల్ల ఆగిపోతున్నాను, లేదంటే ఈరోజు నీ రక్తంతో గుమ్మాన్ని కడిగేవాడినని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. నిన్ను నాన్న అని పిలవటానికి కూడా ఇబ్బందిగా ఉందని అంటుంది సుమిత్ర.
నువ్వు నా కోసమే వచ్చి ఉంటే మళ్ళీ ఈ జన్మలో రాకు. నీ కూతురు చచ్చింది అనుకునే ఉండు. లేదంటే ఇప్పుడే తల బాదుకొని చచ్చిపోతానని తల గోడకు బాదుకొని కింద పడిపోతుంది సుమిత్ర. నా భార్యను ముట్టుకోవద్దు. ఈ చేతులతోనే కదా కర్మకాండలు చేశావు. సుమిత్ర నీ కూతురుగా చచ్చిపోయింది. నా భార్యగా మాత్రమే బతికుందని రగిలిపోతాడు దశరథ. నేనీరోజు వెళ్ళిపోతున్నాను, కానీ మీరే నా ఇల్లు వెతుక్కుంటూ వస్తారని అంటాడు దక్షిణామూర్తి. తాతలో ఆవేశం చూసిన కార్తీక్కి ఏమీ అర్థం కాదు. సుమిత్రను చూసుకుంటున్న దీపను పక్కకి నెట్టేస్తుంది జ్యోత్స్న. ఆ వెంటనే దక్షిణామూర్తిని వెతుక్కుంటూ కిందకి వెళ్తున్న దీపకి శివన్నారాయణ కనిపించడంతో ఆగిపోతుంది. తాత ఉన్నాడంటే మా అమ్మకి ఫ్యామిలీ కూడా ఉండే ఉంటుంది. వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది దీప. అత్త పుట్టింటి వాళ్ళు ఎవరూ లేరు, అంతా చనిపోయారని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో ఇప్పుడే అర్థమైందని అంటాడు కార్తీక్. మా అమ్మ పుట్టింటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెబుతుంది దీప. కానీ ఎవరు చెబుతారని కార్తీక్ అడగ్గా పారిజాతం గారికి అంతా తెలిసే ఉంటుందని అంటుంది దీప. సుమిత్ర అత్త పుట్టింటి గురించి చెప్పమని పారుని అడుగుతాడు కార్తీక్. అదో పెద్ద కథ, తెలుసుకోకపోవటమే మంచిదని అంటుంది పారు. ఒక ఫ్యామిలీ బతికున్న నిజం ఒక జనరేషన్కి తెలియనివ్వలేదంటే అంత పెద్ద గొడవ ఏంటి? వాళ్ళది ఏ ఊరు, ఎంతమంది ఉంటారు అని అడుగుతాడు కార్తీక్. ఇవన్నీ చెబితే మీ తాత ఊరుకోడని అంటుంది పారిజాతం. దక్షిణామూర్తి గురించి పారుజాతం చెబుతూ ఉండగా శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఆ మనిషి పేరు కానీ ఆ గతం కానీ నీ నోటి వెంట బయటకు రావటానికి వీల్లేదు. లేదంటే వాళ్లకు విధించిన శిక్షే నీకు విధిస్తానని వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. చెప్పమని నిన్ను ఎవరు అడిగారని పెద్దాయన నిలదీయగా జ్యోత్స్న అడిగిందని ఇరికిస్తుంది పారిజాతం. మీ అమ్మకి పుట్టిల్లు లేదు, వాళ్ళంతా ఏనాడో చచ్చిపోయారని చెబుతాడు శివన్నారాయణ. అసలు దక్షిణామూర్తిని ఎవరు తీసుకొచ్చారు అని శివన్నారాయణ అడగ్గా బావే తీసుకొచ్చాడని చెబుతుంది జ్యోత్స్న. మనమంతా ఒకటే కుటుంబం, 2 కుటుంబాలు అనే పరిస్థితి తీసుకురావద్దు. వెతుక్కుంటూ స్నేహితులే కాదు శత్రువులు కూడా వస్తారని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి దక్షిణామూర్తి రాకతో శివన్నారాయణ ఇంట్లో పెద్ద తుఫానే చెలరేగింది. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు ఇప్పుడు బద్ధశత్రువులుగా మారటానికి గల బలమైన కారణం ఇంకా మిస్టరీగానే ఉంది. సుమిత్ర తన తండ్రిని చచ్చిపోయిన వ్యక్తిగా ప్రకటించటం ఆమె మనసులో ఉన్న గాయాన్ని తెలియజేస్తోంది. మరోవైపు ఈ గతాన్ని బయట పెట్టొద్దని పారిజాతాన్ని శివన్నారాయణ హెచ్చరించడం చూస్తుంటే ఆ శిలాశాసనం వెనక ఇంకా ఎన్నో భయంకరమైన నిజాలు ఉన్నాయని అర్థమవుతోంది. అసలు దక్షిణామూర్తికి శివన్నారాయణకు మధ్య జరిగిన ఆ పెద్ద గొడవ ఏమై ఉంటుంది? తన కన్న తండ్రిని చనిపోయాడు అని చెప్పేంతగా సుమిత్రను బాధపెట్టిన ఆ చేదు గతం ఏమిటని మీరు అనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.